ఈ ప్రత్యేక ప్రార్థన కూడికను బట్టి యేసయ్యకు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈ దినం ప్రభు ఆయన చిత్తములో ఉన్న వారందరినీ ఆయన సన్నిధికి ప్రభు నడిపించబోతున్నందుకు ఆయన స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆ చివరి పెట్టుకోమ్మాయి, ఆ వాటర్ ట్యాంక్ కూడా చివరి పెట్టుకోండి. ఇస్సాక్ మంచినీళ్ళ చివరి పెట్టుకో. ఈ దినం ఆయన చిత్తములో ఉన్న వారందరినీ ఆయన సన్నిధికి ప్రభు తోడుకు రాబోతున్నందుకు ఆయన స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈ దిన ఆరాధనలన్నింటినీ ఆశీర్వాదకరంగా జరిగించిన యేసయ్యకు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈ రాత్రి ఆయన చిత్తంలో ఉన్న వారందరినీ ప్రభు నడిపించబోతున్నందుకు ఆయన స్తోత్రాలు చెల్లిద్దాం. దయగల దేవుడు తన కార్యాలను జరిగించబోతున్నందుకు ఆయన స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ రాత్రి అడుగుపెట్టి ప్రార్థిస్తున్న వారందరికీ ప్రభు మేలు చేయబోతున్నందుకు ఆయన స్తోత్రాలు చెల్లిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ గణనామాన్ని బట్టి నిండు హృదయముతో నీకు కృతజ్ఞత స్తుతి వందనాలు. ఎంతైనా నువ్వు నమ్మదగిన దేవుడవు. గత 2 నెలలు మిమ్మల్ని కాపాడుకుంటూ వచ్చారు. ఈ మార్చి నెలలో నీ సన్నిధి మాతో ఉంచారు ప్రభువా. ఈ ప్రార్థనా కూడికలో నీ సన్నిధిలోనికి మమ్మల్ని తెచ్చారు. ఈ పట్టణ ప్రాంత ప్రజల యొక్క క్షేమము కొరకు మీరు మమ్మల్ని కోరుకున్నారు దేవా. తండ్రి, మమ్మల్ని మీరు బలపరుస్తూ వచ్చారు. గత 11 సంవత్సరాలుగా ఈ పట్టణంలో దివ్యమైన నీ పనిని మా భుజాల మీద పెట్టి మాకంటూ ఒక వేదికనిచ్చి ఆ వేదిక ద్వారా నిన్ను ఊరేగించే భాగ్యం ఇచ్చావు. ఇప్పటికే నలుదిక్కులకు నువ్వు వ్యాపింపజేశావు. ఈ ప్రాంత సంఘాల యొక్క క్షేమం కొరకు ఈ ప్రత్యేక ప్రార్థనా కూడికను ఇచ్చావు. వేలాది కృతజ్ఞతా వందనాలు. మరి ఈ రాత్రి మీ సన్నిధిలో మేము ప్రార్థించడానికి చేరుతూ ఉండగా ప్రార్థన ఆత్మను మీరు మాకు ఇవ్వండి. విజ్ఞాపన ఆత్మను మీరు మాకు ఇవ్వండి. మమ్మల్ని మీరు బలపరచండి. నీ కృపతో నీ క్షేమముతో మమ్మల్ని నింపండి దేవా. నీ దీవెన మెండుగా మాకు అనుగ్రహించమని కోరుకుంటూ యేసు పేరిట అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. పాటలు పాడుకుంటూ ప్రభు నామాన్ని గణపరుచుకుందాం. పాడుతుండగా అందరూ కలిసి పాడుతూ చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని గణపరుచుకుందాం. పాడనా జయ గీతమే పాడనా, నాధారమయ్యున్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షినైయుందును. స్తుతిగానమే పాడనా, జయ గీతమే పాడనా, నాధారమయ్యున్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షినైయుందును.
శ్రేష్టమైనవి నీవిచ్చు వరములు లౌకిక జ్ఞానము కంటే ఎంతో ఉపయుక్తమైనవి. శ్రేష్టమైనవి నీవిచ్చు వరములు లౌకిక జ్ఞానము కంటే ఎంతో ఉపయుక్తమైనవి. నీ శ్రేష్టమైన పరిచర్యలకై కృపావరములతో నన్ను అలంకరించితివి. నీ శ్రేష్టమైన పరిచర్యలకై కృపావరములతో నన్ను అలంకరించితివి. స్తుతిగానమే పాడనా, జయ గీతమే పాడనా, నా ఆధారమయ్యున్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షినై కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షినై స్తుతిగానమే పాడనా. నూతనమైనది నీ జీవ మార్గము, విశాల మార్గము కంటే ఎంతో ఆశించదగినది. నూతనమైనది నీ జీవ మార్గము, విశాల మార్గము కంటే ఎంతో ఆశించదగినది. నీ సింహాసనము నా హృదయములో స్థాపించబడి ఉన్నది. పరిశుద్ధాత్ముని నీ సింహాసనము నన్ను చేర్చుటకై నాతో నీవు నా గురి నీవైతివే. స్తుతిగానమే పాడనా, జయ గీతమే పాడనా, యేసయ్యా నీకు కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షినై స్తుతిగానమే పాడనా. శ్రేష్టమైనవి నీవిచ్చు వరములు లౌకిక జ్ఞానము కంటే ఎంతో ఉపయుక్తమైనవి.
హల్లెలూయా. పరచగలిగిన వాడు నీవే తండ్రి. ఒక్క మాట హృదయం ఇప్పి చెప్పు ప్రభుతో. నిజమే కదా, యాకోబు ఎబ్బైకు రేవు దాటి దేవునితో పెనుగులాడుతున్నాడు. ఎంతకాలం ఈ తరమపడతం, ఎంతకాలం ఈ శోధనలు, ఎంతకాలం ఈ వ్యాధులు, ఎంతకాలం? నువ్వు ఆజ్ఞయిస్తే నాలో నూతన జీవం పుడుతుంది, నూతన ఆరోగ్యం వస్తుంది, కుళ్ళిపోయిన దేహం పసిపిల్ల దేహంలాగా మార్చబడుతుంది. ఎంతకాలం అయ్యా ఈ వ్యాధులు నా బ్రతుకులో, ఈ ఆర్థిక సమస్యలు ఎంతకాలము నాయనా, ఈ శోధనలు, కుటుంబంలో అరుపులు, కేకలు, పిల్లలతో ఎంతకాలము? నీవు విడుదలివ్వాలి ఈ రాత్రి, నువ్వు విడుదలివ్వాలి. నాకు నేను విడుదలను చూడాలి ఈ రాత్రి. నాకు విడుదల నువ్వు దయచేయాలి. ఆశతో వచ్చానయ్యా, విడుదల దయచేయండి అయ్యా, విడుదల దయచేయండి అయ్యా. నా సమస్యన్నింటిలో విడుదల దయచేయండి అయ్యా. నేను విడుదల చూడాలయ్యా. ఈ రాత్రి నాకు విడుదల కలగాలయ్యా, విడుదల కలగాలయ్యా, విడుదల కలగాలయ్యా, విడుదల కలగాలయ్యా. హృదయపూర్వకంగా మొరపెట్టు వారికి ఆయన ఎన్నటికీ దూరంగా ఉండడు. హృదయపూర్వకంగా మొరపెట్టు వారికి ఆయన సమీపముగా ఉంటాడు, ఆయన దూరంగా ఉండడు. నువ్వేం చెప్పాలనుకున్నావు ఆయనకి చెప్పు, సూటిగా అడుగు. ఎంతకాలం నాకు ఈ సమస్యలు, నిన్నే నమ్ముకున్నా, నువ్వు తప్ప వేరొక దేవుడు లేడని నమ్ముకున్నాను. మరి నాకు ఈ సమస్యలు ఏంటి ప్రభువా? ప్రభువా, ఈ సమస్యలు విడిపించు ప్రభువా. నీ తట్టు తిరిగితే వారికి వెలుగు కలుగుతుంది, వారి ముఖములు ఇంకెన్నడికి లజ్జిప్పకపోవునన్నావు కదయ్యా. ఈ రాత్రి నీ వైపే తిరుగుతున్నాను. నా ఆధారమని, నా ఆశ్రయమని నీ వైపే తిరుగుతున్నాను. నా పిల్లల విషయంలో, నా కుటుంబ విషయంలో ఇంకా ఎన్నడికి నేను సిగ్గు పడకూడదు నాయనా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, 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 హల్లెలూయా. నింపబడండి, నింపబడండి, నింపబడండి. తెరవండి, తెరవండి. వ్యక్తిగతంగా పిల్లల కళ్ళు మూయండి, పిల్లల కళ్ళు మూయండి. దిక్కులు చూడొద్దు. పరీక్షల కొరకు అడగండి, నాకు జ్ఞానం ఇవ్వమని అడగండి. ఎంతకాలం ఫెయిల్ అవుతారు? నాకు జయమేమని అడగండి. నా అక్కరలు తీర్చువాడా, నీ రెక్కల నీడకు చేర్చువాడా. నీ అక్కర్లన్నీ తీర్చడానికి ప్రభు ఈ రాత్రి ఇక్కడికి వచ్చాడు. నీ అక్కర్లని తీర్చడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. అవి ఏవైనా నీ హృదయ భారం, హృదయంలో ఉన్న భారాన్ని బట్టి ప్రభు దగ్గర చెప్పుకుని వెళ్ళు. నా భారం ఇదయ్యా, నా సమస్య ఇదయ్యా, నా పిల్లల స్థితి ఇదయ్యా, నా కుటుంబ పరిస్థితి ఇదయ్యా, నా ఆర్థిక పరిస్థితి ఇదయ్యా, నా అనారోగ్య పరిస్థితులు ఇవయ్యా. అడుగుడు ఇవ్వబడి అన్నావు కదయ్యా, నిన్నే అడుగుతున్నానయ్యా. మనుషులను అడుగుట కంటే, రాజులను అడుగుట కంటే నిన్ను అడగటం మంచిది కదయ్యా. వాళ్ళని వీళ్ళని అడిగి అనవసరంగా తలదించుకునే బదులు నిన్ను అడిగి తలెత్తుకుని బ్రతకగలుగుతాం కదయ్యా. తెరవండి, 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 తెరవండి. మోకరించాలి. దాసి పెట్టేసి కూర్చుంటున్నారు. భోజనానికి కాదు వచ్చింది మనం. యవనస్తులు కూడా మోకరించండి. మోకరించగలిగిన వారు మోకరించండి. నిన్ను మోకాలుండి రండి.
చేద్దాం భక్తిని ప్రభు సన్నిధిలో. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతకాలం అనుభవిస్తావు? విడుదల పొందుకోవాలని లేదా? విడుదల పొందుకోవాలని లేదా? నెమ్మది పొందుకోవాలని లేదా? స్వస్థత పొందుకోవాలని లేదా? జయం పొందుకోవాలని లేదా? అవే గొడవలు, అయ్యే అరుపులు, అయ్యే అసమాధానాలు. ఎంతకాలం ఈ సమస్యలు? కుటుంబాలు మారాలి, సమస్యలు మారాలి, ఇరుకులు పోవాలి. ఈ రాత్రి నువ్వు హృదయపూర్వకంగా అడగగలిగినట్లయితే ఈ రాత్రి ఒక అద్భుతాన్ని నువ్వు చూడబోతూ ఉన్నావు. ఒక ధ్వని పుట్టాలి, ఒక ధ్వని పుట్టాలి, ఒక ధ్వని పుట్టాలి. విజ్ఞాపన ధ్వని. కరుణనందుంచు ఆత్మని మీద నేను కుమ్మరింపచేస్తాను. అంగలార్చే ధ్వనిని నీకు నేర్పుతాను. అబ్బా నాయనా తండ్రి అని ములిగిడే ఆత్మని నేను నీకు ఇస్తాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒక్క కన్నీటి బొట్టైన రాల్చాను. నీ హృదయ భారం అంతా హన్నలా కుమ్మరించుకోండి. ఏం అడగాలని వచ్చావో సూటిగా అడుగు. దేనికోసమైతే వచ్చావో దాన్ని సూటిగా అడుగు. ఆయన వినడానికి సిద్ధంగా ఉన్నారు. నువ్వేం పొందుకోవాలనుకుంటున్నావో, ఏది ఆయన దగ్గర అందుకోవాలనుకుంటున్నావో, ఆయన దగ్గర ఏది సాధించాలనుకుంటున్నావో సూటిగా అడుగు. ఇవన్నీ ప్రభు నిశ్చయంగా నెరవేర్చును గాక. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. శబ్దము బిగ్గరగా, కాస్త బిగ్గరగా. తో ప్రభుని స్తుతించి ఆరాధించాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందరం చప్పట్లు కొడుతూ రారాజైన యేసుని ఆహ్వానిస్తూ, సన్మానానికి యోగ్యుడువయ్యా, స్తుతులకు పాత్రుడువయ్యా, స్తోత్రార్హుడువయ్యా. ఎంత స్తుతించిన రుణస్థులమే నాయన, నీ వంటి వారు ఒక్కరు లేరయ్యా. ఈ నిరీక్షణ మనల్ని ఎన్నడూ సిగ్గుపడనివ్వదు. అందరం కలిసి పాడుతూ ప్రభునామాన్ని గణపరుచుకుందాం. సియోనులో నా యేసుతో సింహాసనం ఎదుట క్రొత్త పాట పాడేదా. సియోనులో నా యేసుతో సింహాసనం ఎదుట కొత్త పాట పాడే. ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు. 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 ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు.
సిగ్గుపరచదు. సియోనులో నా యేసుతో సింహాసనం ఎదుట కొత్త పాట పాడెదా. సియోనులో నా యేసుతో
దేని వైపు మేము చూడట్లేదయ్యా. మా నిరీక్షణకు ఆధారము నీవే అని, ఏదైనా చేయగలిగిన సర్వశక్తి కలిగిన దేవుడు నీవే అని నీ వైపు చూస్తూ నీ యొద్దకు వచ్చామయ్యా. ఆయన యొద్దకు వచ్చిన ఆయన ప్రజల్ని ప్రభు ఎన్నడూ సిగ్గుపడనివ్వరు. ఈ రాత్రి ప్రభు సెలవిస్తున్నారు, ఎన్నటికి మీరు సిగ్గు నొందరు. అవమానముతో, సిగ్గుతో, నిందతో తల దించుకుని జీవిస్తున్న నీ జీవితాన్ని నా ప్రభు తల ఎత్తబోతూ ఉన్నారు. ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు, ఈ నిరీక్షణ నన్ను, అదే మా ధైర్యం ప్రభువా. దేనిని బట్టి మాకు ధైర్యం లేదు, దేనిని బట్టి మాకు ఓదార్పు లేదు, కానీ మా ధైర్యం నీవే ప్రభువా. మా ధైర్యం నీవే. ఉన్నవి లేనట్లుగా చేయగలిగిన దేవుడు అయ్యా, నడిపించగలిగిన దేవుడు అయ్యా, సమస్యమును దాటించగలిగిన దేవుడు అయ్యా, కళ్ళ కిందులుగా చేయగలిగిన దేవుడు అయ్యా. నీవు గొప్ప దేవుడు నాయన. నీ వంటి వారు ఎవ్వరు లేరయ్యా. ఈ రాత్రి ఇక్కడ కూడి ఉన్న ఒక్కొక్కరితో ప్రభు సెలవిస్తున్న మాట, ఆయన నీ ఎదుటే నిలిచి ఉన్నారు. నీ ప్రతి బాధను చూస్తున్న దేవుడు, నీ ప్రతి వేదన చూస్తున్న దేవుడు. ఏ ఏ విషయాల్లో విడుదల పొందుకోవాలని, ఏ ఏ విషయాల్ని దాటాలని, ఏ సమస్యల నుండి విడిపించబడాలని ఇక్కడ నువ్వు కూడి ఉన్నావు. నా దేవుడు ఈ రాత్రి మన జీవితంలో గొప్ప విడుదల ఇవ్వబోతూ ఉన్నారు, గొప్ప విడుదల ఇవ్వబోతూ ఉన్నారు. యేసు నామములో విడుదల కలుగును గాక. యేసు నామములో విడుదల 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 కలుగును గాక. నేను జయించలేను అనుకున్న వాటన్నిటిపై జయం జయం. రీబానా తులాబా షబాలా ఖరాబాలా కిబలా ఖరాబా తునిమిదికిలమాంతుడా అగ్ని నేత్రములు కలిగిన వాడు, అగ్ని జ్వాలమయమైన వాడు, విస్తార జల ప్రవాహము వంటి కంఠ స్వరము కలిగిన వాడు, అపరంచి పాదములు కలిగిన రారాజైన యేసయ్య సంచరిస్తూ ఉండగా ఒక్కసారి మౌనముగా ఉందాం. ఎవరు సరిపోలేరు ఆయన ఎదుట, ఎవరు సరిరారు. మన ప్రాణాత్మ శరీరాలు ప్రభువుకు అప్పగించుకుని మౌనంగా ఉందాం. ఇప్పటి వరకు నీవు సిగ్గుపడనివ్వలేదయ్యా. నీ మీద నిరీక్షణ కలిగి కొనసాగుతున్న జీవితాన్ని ఇక ముందు నీవు సిగ్గుపడనివ్వవు. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నిత్య నివాసిన యేసయ్య మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. మీ గొప్ప నామాన్ని తండ్రి మేము కలిగి ఉండి ప్రభువా ఈ లోకంలో తండ్రి మిమ్మల్ని వెంబడించుట మాకెంతో ధన్యత ప్రభువా. మా జీవితాలకు తండ్రి పవిత్రమైన పరిశుద్ధమైన మీ నామాన్ని తండ్రి కలిగి మేము మమ్మల్ని తండ్రి నడిపిస్తున్నాను ప్రభువా. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గొప్ప దేవా, నెల నెలా తండ్రి మీరు దయచేస్తున్న ఈ యొక్క ప్రత్యేక ఉపవాస ప్రార్థన తండ్రి మీరు జ్ఞాపకం చేసుకుని ప్రజల సమస్యలన్నింటినీ తండ్రి విని ప్రభా వాటికి తండ్రి మీరు ఉత్తరం దయచేస్తున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇప్పటి వరకు జరిగించిన ప్రభా ప్రార్థనలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మేము ప్రభా తండ్రి ప్రార్థించని ఎన్నో విషయాలు ప్రభావ మీరు ముందే ఎరిగిన దేవుడవు తండ్రి, వాటన్నింటినీ నెరవేర్చే దేవుడవు ప్రభావ, నమ్మకమైన దేవుడవు తండ్రి, మాట ఇచ్చి ఆ మాట తప్పని దేవుడవు తండ్రి మీరు ఒక్కడే ప్రభావ. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తరగని
ప్రభువా తండ్రి చెరగని మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు. మీ ప్రేమలో ప్రభువా మాధుర్యాన్ని తండ్రి మేము కలిగి ఉండి ప్రభువా ఒకరినొకరము తండ్రి ప్రేమించుకునే భాగ్యాన్ని తండ్రి మాకు కలుగజేశారు తండ్రి. ఒకరినొకరికి తండ్రి ఒకరికొరకు ప్రార్థించుటకును విజ్ఞాపన చేయుటకు తండ్రి మీరు ఇక్కడ చేశారు తండ్రి. మీకు స్తోత్రాలు చేస్తున్నాం ప్రభువా. మీ ప్రేమను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మీ దాసులు నిలబడి మీ పక్షమై తండ్రి మాట్లాడుతుండగా తండ్రి మీ మాటల ద్వారా తండ్రి మరొక నెలంతా తండ్రి మీరే మాకు బహుధైర్యాన్ని నెమ్మలాన్ని ప్రభు మీరు దయచేయండి. బహు సమాధానం దయచేయండి. బహు ఖ్యాతిని ప్రభు ఘనతను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. కృపగల తండ్రి మీకు స్తోత్రాలు. ఈ సమయాన్ని దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మీరు ఉంచి నడిపించమని ఘనమైన మీ నామాన్ని తండ్రి మీకు అప్పగిస్తూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దయచేసి అందరూ కూర్చోండి. దయచేసి రాత్రి ఈ ప్రత్యేక ప్రార్థన కూడికకు కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. మీ అందరికీ వందనాలండి. అందరు బాగున్నారా? ఏంటో ఉసూరంటూ కూర్చున్నట్టున్నారు. గట్టిగా నవ్వుతూ చెప్పండి, అందరూ బాగున్నారా? దేవుని కృపను బట్టి ఈ నెల కూడా మనందరం ఈ రీతిగా చేరి అనేక విషయాలు ప్రార్థించుకోవడానికి ప్రభు మనకు ఒక అవకాశాన్ని ఇచ్చారు. చాలా విషయాలు మనం ప్రార్థన చేసాం. భారమంతా దేవుని మీద మోపుకున్నాం. అడిగినవన్నీ ప్రభు నెరవేర్చారు. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. అదే నమ్మికతో వెళ్ళండి. ఎందుకంటే గత సంవత్సరాలుగా ఆత్మీయ తండ్రి వీరింకలకు హోసన్న మందిర్ దైవజనులు మోజెస్ పాస్టర్ గారు మరి ఈ నెల ఈ పట్టణ ఈ ప్రాంత పరిచర్యకు ఒక ప్రత్యేక ప్రార్థన కూడుకుంటే బాగుంటుంది అనే ఆలోచన కలిగి ఈ కూడికని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు నుండి దీన్ని మనం కొనసాగిస్తూ ఉన్నాం. రాత్రి 7 నుండి 10 గంటల వరకు, ఖచ్చితంగా 10 గంటలకు అయిపోతుంది. అందరి కొరకు నూనె రాసి ప్రార్థన చేస్తాం జరుగుతుంది. స్వస్థత ప్రార్థనలు, ఆ తర్వాత వచ్చిన వారందరి కొరకు భోజన ఏర్పాట్లు ఉంటాయి ఇక్కడే. ప్రతి నెల 10వ తేదీ అందరూ భోజనం చేసి వెళ్ళవలసిందిగా ప్రభు పేరిట కోరుచూ ఉన్నాం. ఎందుకనంటే ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, చదువుకునే పిల్లలు ఉంటారు, మరలా ఇళ్ళకెళ్ళి చేసుకుని ఇవన్నీ ఇబ్బందులు కాబట్టి ఇక్కడే సంఘం ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి పైన ఇంకా మందిరం పనులు పూర్తి అవ్వలేదు కాబట్టి కిందే ఏర్పాటు చేస్తారు పెద్దలు. వీలును బట్టి అందరూ వెళ్ళేటప్పుడు భోజనం చేసి వెళ్ళండి. హల్లెలూయా. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఒకవేళ తిరిగి వెళ్ళటానికి ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటే పెద్దలు ఉంటారు, వారికి తెలియజేస్తే మీరు తిరిగి వెళ్ళటానికి వాహన సదుపాయాలను వారు చూస్తారు. మీరు మరి వెళ్ళడానికి అవకాశం దొరుకుతుంది. ప్రతి నెల ఈ రీతిగా 10వ తారీఖు హల్లెలూయా. ఎందుకు 10 అని పెట్టామంటే ఈ 10వ తారీఖులో ఏ ప్రత్యేకత లేదు, కానీ ఒక నియామక కూటం, జట్టి అయిన వాడు నియమ ప్రకారం పోరాడతాడు అని బైబిల్లో రాయబడింది. ఒక నియమం పెట్టుకుని ఆ నియమం ప్రకారం మనందరం చేరి ప్రార్థన చేస్తే ప్రభు మేలు చేస్తాడు అని ఎరిగి మనం ఇలా ప్రార్థన చేస్తూ రావటం జరుగుతూ ఉంది. మరి మన మినిస్ట్రీలో అయితే మరి ప్రతి నెల రెండవ శనివారం వీరంకిలాకులో 25 ఊయూరులో జరుగుతూ ఉండేవి. దాంతోపాటు అందరూ రాలేకపోతున్నారని ఏ సంఘాలకు ఆ సంఘాలు 16 తెలుగురాపాలెం, 20 కోడూరు ఇలా జరుపుకుంటూ, వసన మినిస్ట్రీస్లో అయితే 20వ తేదీ గోరంట్లో, 7వ తారీఖు అలమల కుదురులో, ఇలా ఒక నియమం. అంటే 7లో ఏమీ లేదు, 20లో ఏమీ లేదు, 10లో కూడా ఏమీ లేదు. ఏదైనా ఉందా? తారీఖుల్లో ఏమీ లేదు. అంటే ఒక నియమం, పెద్దలు ఒక నియమం పెట్టుకున్నారు. జట్టి అయిన వాడు ఒక నియమం ప్రకారం పోరాడతాడు, ఒక నియమం పెట్టుకున్నారు. మనకి ఈ సంఘం విషయంలో ఒక నియమం ఏంటంటే 10వ తారీఖు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. మరి 10వ తారీఖు వీళ్ళున్న వాళ్ళందరూ కుటుంబాలతో కలిసి ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవటానికి ప్రభు ఇచ్చిన ఒక నియమం. కాబట్టి ఈ నియమం మర్చిపోకుండా మీరు దీన్ని ఇంకను కుటుంబాలుగా పాల్గొని మేలు పొందుకోవాల్సిందిగా ప్రభు పేరిట మేమందరికీ ఆహ్వానం, కోరిక మీకు తెలియజేస్తూ ఉన్నాను. చాలా ఉజ్జీవకరంగా ప్రభు జరిగిస్తున్నారు భారంగా. ఈ రాత్రి మనం అడిగినవన్నీ ప్రభు నిశ్చయంగా నెరవేర్చును గాక. హల్లెలూయా. కొంతమంది రాసి ఇచ్చారు, మనం వాటిని అడిగాం. కొంతమంది రాయలేకపోయి ఉండొచ్చు, కొంతమంది బయటికి చెప్పుకోలేనివి ఉంటాయి, మనసులో మాత్రమే కృంగిపోయి ఉంటాయి. కానీ హృదయంలో ఆలోచన పుట్టకముందే
ప్రభు వాటన్నిటిని ఎరిగినవాడు కాబట్టి మీ హృదయ వాంఛలని నా ప్రభు తీర్చునుగాక. హల్లెలూయా. ఒక ధైర్యం తిరిగి వెళ్ళేటప్పుడు ఈరోజు వాక్యం అదే. ఎందుకంటే ప్రార్థించేవాడు ధైర్యం కలిగి ఉంటాడు, సోమరివాడు భయపడతాడు. ఎందుకంటే దేవుణ్ణి అడగలేదు కాబట్టి ఏ కార్యం జరగదు అనే భయం ఉంటుంది. కానీ ప్రార్థించేవాడు ఎలాగ ఉంటాడంటే ధైర్యం కలిగి ఉంటాడు. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. మరి ఇంతమంది చేరి మనం అడిగిన వాటి అన్నిటి విషయాల్లో ప్రభు తప్పనిసరిగా కార్యాన్ని చేశారు. సేవకురాలు కూడా అదే కదా ప్రభు పాడారు, మన నిరీక్షణ ఎన్నటికి సిగ్గు పడనివ్వదు. దేవుని యందు మనం అడుగుతున్నది ఎన్నటికి ఏది సిగ్గు పడనివ్వదు. చాలా మంచిది. ఈ రాత్రి కూడి వచ్చిన మీ అందరికీ మొదటిగా మన ప్రభు పేరిట మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలండి. పగలు ప్రభు సన్నిధిలో గడిపిన రాత్రి అందరూ ఆసక్తితో వచ్చారు. మీ ఆశకు తగ్గ కార్యాలు ప్రభు చేయునుగాక. దేవుని లేఖనాలను చూసుకుందాం. త్వరితగా ముగిస్తాను. మరలా ఉదయాన్నే మీరు ఉద్యోగ వ్యాపారాలకు వెళ్ళాలి. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో హెబ్రీకి రాసిన పత్రిక 10వ అధ్యాయం 35వ వచనాన్ని మనం చదువుకుందాం. 206వ పేజీ కొత్త నిబంధనలో హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 35వ వచనం చదువుకుందాం. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. మరొక్కసారి, కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. తలలు పైకెత్తండి, దేవుని మాటలు వినండి. ఈరోజు ప్రభు చెప్పాలనుకుంటున్న మాట ఏంటంటే, చాలామంది కోరుకుంటారు గొప్ప గొప్ప బహుమతులు కావాలి అని. నిజమే, ఆయన సన్నిధికి వచ్చేవారిని ఉట్టి చేతులతో నా ప్రభు పంపడు. నమ్మిన వారు ఆమెన్ చెప్పండి. మనం మన బంధువుల ఇంటికో అమ్మగారింటికో నాన్నగారింటికో తెలిసిన వారింటికో వెళ్ళామనుకోండి, వెంటనే వారు వచ్చినప్పుడు కాస్త మంచినీళ్ళు ఇస్తారు, తినడానికి ఆహారం పెడతారు, వెళ్ళిపోయేటప్పుడు ఏదైనా ఇచ్చి పంపుతారు, ఉట్టి చేతులతో పంపరు. మరి దేవుని దగ్గరికి వచ్చిన వారిని ప్రభు ఉట్టి చేతులతో పంపుతాడా? మాట్లాడరేంటి? పంపడు. ఆయన తప్పనిసరిగా ఆయన బహుమతి ఇచ్చి పంపుతాడు. ఆమేన్. మరి ఈరోజు ఆశతో ఆయన సన్నిధికి వచ్చారు కదా, మరి ఆయన మీకు ఒక బహుమతిని ఇవ్వాలనుకుంటున్నాడు. అది మీరు ఎదురు చూచే కార్యం అవ్వచ్చు, అది ఏదైనా అవ్వచ్చు. నా ప్రభు సన్నిధికి ఆశతో వచ్చారు కాబట్టి దానికి తగిన బహుమతి ప్రతి వ్యక్తికి నా ప్రభు దయచేయునుగాక. అయితే ఒక పని చేయమంటున్నాడు. ఏమన్నా తెలుసా? మీరు ధైర్యాన్ని విడిచిపెట్టొద్దు. అడిగిన వాటి విషయంలో జరుగుతుందా జరగదా అన్న సందేహం వద్దు. మీరు ధైర్యాన్ని విడిచిపెట్టొద్దు. దేవుని బట్టి ధైర్యము కలిగి వెళ్ళండి. మీరు అడిగినవి 100% జరుగుతాయి. నమ్మిన వారు మాత్రమే గట్టిగా చెప్పండి. అలవాటుగా ఆమెన్లు, అలవాటుగా చప్పట్లు, అలవాటుగా హల్లెలూయాలు చెప్పకూడదు. విశ్వాసంతో నమ్మికతో మాత్రమే చెప్పాలి. ఆ నమ్మికతోనే కదా సాయి కొరకు పండు కొరకు ప్రార్థన చేయించాం. ఎందుకంటే ఒక నమ్మకం. నేను ఎందుకు ఆ బిడ్డల కోసం అడుగుతున్నాను అంటే, కొన్ని క్లిష్టమైనవి సాతాను చేతులు బంధించబడి చాలామంది కుటుంబాల్లో నెమ్మది లేకుండా ఉంటున్న వారు చాలామంది ఉన్నారు. ఈరోజు వారి విషయంలో ఒక ధైర్యం, ఏమని? అడిగాం కాబట్టి ప్రభు మేలు చేస్తాడు. చెప్పండి గట్టిగా. అంతేకాదు, వారి నిమిత్తమే కాదు, ఇక్కడ కూడి వచ్చిన వారి ప్రతి అవసరత నిమిత్తం ప్రార్థన చేశాం. అందరి కొరకు ప్రార్థన చేశాం. అందరి కొరకు దేవుని దగ్గర మొరపెట్టాం. కాబట్టి తిరిగి వెళ్ళిపోయేటప్పుడు మీరు కలిగి ఉండవలసిన పరిస్థితి ఏంటో తెలుసా? ధైర్యము కలిగి వెళ్ళండి. మీరు అడిగిన వాటి విషయంలో నా ప్రభు నిశ్చయంగా మీకు బహుమతినిచ్చునుగాక. వచ్చి ముందుకి వెనక ఊగుతా ఎప్పుడైపోతుందా, ఎప్పుడు ఇంటికి వెళదామా, లేకపోతే వాళ్ళు ఎలాగ చేస్తున్నారు, వీళ్ళు ఎలాగ చేస్తున్నారు, వాళ్ళు ఎలాగున్నారు, వీళ్ళు ఎలాగున్నారు అని చెప్పుకుంటూ కాలక్షేపంగా చేసి వెళ్తే మీకు దొరుకుతుందని నేను చెప్పలేను. కానీ ఎవరైతే హృదయపూర్వకంగా ప్రభు పాదాలు పట్టుకుని అడిగి విశ్వసించి ఎవరైతే తిరిగి వెళ్తున్నారో వారు అడిగిన వాటన్నిటినీ ప్రభు నిశ్చయముగా వారికి వాటిని దయచేయునుగాక. ఆమేన్. అది చదువు విషయంలో అయినా, వ్యాపార విషయంలో అయినా, ఉద్యోగం విషయంలో అయినా, ఆరోగ్య విషయంలో అయినా, ఫ్యూచర్ విషయంలో అయినా. ఏమండి, ఇక్కడే కాదు, విదేశాల్లో చాలామంది పిల్లలు ఉన్నారు సంఘానికి సంబంధించిన వారు. వారి విషయంలో అయినా నా ప్రభు నిశ్చయంగా కార్యాలు జరిగించునుగాక. చప్పట్లు కొట్టి గట్టిగా చెప్పండి. గట్టిగా 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 గట్టిగా. బహుమతి ఇచ్చునుగాక.
అడిగిన వాటన్నిటిలో ప్రభు తిరిగి మరలా మనకు బహుమతినిచ్చునుగాక. హల్లెలూయా. అందుకనే అంటాడు, ధైర్యము కలిగి వెళ్ళండి, ధైర్యము కలిగి వెళ్ళండి. 2024 మార్చి 10వ తారీఖున ప్రభు ఇస్తున్న ఒక వాగ్దాన సందేశం అదే, ధైర్యము కలిగి వెళ్ళండి. దేని విషయంలో ధైర్యాన్ని కోల్పోయి ప్రభు సన్నిధికి వచ్చారో, నా కుటుంబం ఇంతే, నా ఆరోగ్యం ఇంతే, నా ఆర్థిక స్థితి ఇంతే, నా చదువు ఇంతే, నా జ్ఞానం ఇంతే, నా పరిస్థితులన్నీ ఇంతే, నేను ఏమీ రాయలేకపోయాను, చాలా కష్టంగా వచ్చింది పేపర్, ఎగ్జామ్ పేపర్, నేను పాస్ అవుతానా లేదా, ఇదిగో ఎన్నో రకాలు నేను అనుకున్నా, ఇదిగో ర్యాంకులు వస్తాయా, మార్కులు వస్తాయా అన్న ఆ ధైర్యముతో నువ్వు వచ్చావేమో. ఒకవేళ ధైర్యము కలిగి తిరిగి వెళ్ళు, నువ్వు అడిగినది నా ప్రభు దయచేయబోతున్నాడు, అది నువ్వు చూడబోతున్నావు, అది నువ్వు అనుభవించబోతున్నావు. నిశ్చయముగా వాటి విషయంలో నా ప్రభు కార్యాలు చేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. మన అందరి హృదయములో ఉన్న పిరికితనాన్ని నా ప్రభు తొలగించునుగాక. మన హృదయములో ప్రభు ధైర్యాన్ని నింపునుగాక. అది ఆరోగ్యమైన విషయంలో అయినా, ఆర్థిక విషయంలో అయినా, కుటుంబ వ్యాపార ఏ విషయంలో అయినా, ఏది మీ హృదయములో భయానికి గల కారణమై ఉందో ఆ భయము మీ హృదయములో నుంచి తొలగి ఈ రాత్రి నా యేసయ్య మనందరి హృదయాల్లో గొప్ప ధైర్యాన్ని కలుగు చేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. అందుకనే బైబిల్ లేఖనం సెలవిస్తూ ఉంది, పౌలు భక్తుడు అందుకునే హెబ్రీ సంఘానికి రాస్తున్నాడు, ఏమనంటే ధైర్యాన్ని విడిచిపెట్టొద్దు. ఈ లోకంలో చాలామంది చాలా విడిచిపెట్టేస్తున్నారు. నువ్వు ఏదైనా విడిచిపెట్టొచ్చేమో, కానీ యేసు క్రీస్తు నందు విశ్వాసం ఉంచావు కాబట్టి ఎన్నటికీ నువ్వు ధైర్యాన్ని విడిచిపెట్టకూడదు. నువ్వు విజయాన్ని చూస్తావు, నువ్వు ఆశీర్వాదాన్ని చూస్తావు, నీవు స్వస్థతను పొందుకుంటావు, ఆరోగ్యముతో నువ్వు గంతులు వేస్తావు. ఈరోజు మనం అనుభవిస్తున్న బాధలు అవి నీతో రావు, అవి నీవు విడుదల పొందుకుంటావు. ఆమేన్. నీ కష్ట దినములన్నిటినీ ప్రభు తొలగించి ఒక సంతోషకరమైన సమయాన్ని నీ జీవితం కొరకు ఆయన నిర్ణయించి ఉన్నాడు, దానిని నీవు అనుభవిస్తావు. నీకు ధైర్యం ఉండాలి. ఎన్నటికీ దేవుని బట్టి ధైర్యాన్ని విడిచిపెట్టకూడదు. మన ధైర్యం మన ప్రభువే. ఎవరు మన ధైర్యం? ఎన్నో మాటలు వింటారు, చెబుతారు. డాక్టర్ గారు అంటాడు, నీ పని అయిపోయింది, నీ మోకాలు అరిగిపోయింది, నీ నడుము అరిగిపోయింది, నీ నరాలు దెబ్బతిన్నాయి, నీకు షుగర్ని బట్టి, నీకు బీపీని బట్టి, దాన్ని బట్టి, దీన్ని బట్టి నీకు చాలా నష్టం వచ్చింది, ఇంకా నువ్వు కోలుకోవడం కష్టం, ఇంకా అంతేకాదు నీ అప్పులు తీరవు, ఇదిగో నీ జీవిత పరిస్థితులు ఇంతే, ఎన్నెన్నో వార్తలు నీకు వినబడుతున్న వేళ ఒక పక్కన దేవుని ఆత్మ నీతో చెబుతున్న మాట గుట్టే, యేసయ్యను బట్టి ధైర్యాన్ని విడిచిపెట్టమాక. ఆమేన్. ఏం విడిచిపెట్టకూడదు? ఆమేన్. పరీక్షలు రాస్తున్న వారు, రాసిన వారు ఉన్నారు. నేను గొప్ప జయాన్ని చూస్తాను అని అన్నవాళ్ళు గట్టిగా ఆమేన్ అని చెప్పండి. ధైర్యాన్ని విడిచిపెట్టొద్దు. ఎందుకని? మీ కొరకు ఒక గొప్ప బహుమానం ఉంది. హల్లెలూయా. ఈరోజు నా ప్రభు అదే చెప్తున్నాడు. ఎవరైతే ధైర్యము కలిగి ఉంటారో వారి జీవితంలో ప్రభు ద్వారా కార్యాన్ని అనుభవిస్తారు. పిరికివారు, అవిశ్వాసులు దేవుని దగ్గర ఏ మేలు పొందుకోలేరు. యేసు ప్రభు వారి దగ్గరికి చాలామంది వచ్చారు. స్వయాన ఆయనే చేతుల నుంచి ప్రార్థన చేశారు. కానీ ఆయన చేతుల నుంచి ప్రార్థన చేసిన చాలామందికి స్వస్థత అనేది అక్కడ జరగల. యేసయ్యలో స్వస్థత లేదా, ఆయనలో ప్రభావము లేదా, ఆయనలో శక్తి లేదా కాదు, కానీ వారి అవిశ్వాసాన్ని బట్టి ఆయన అక్కడ ఏ అద్భుతము చేయలేకపోయాడు. ఈరోజు ధైర్యము కలిగి విశ్వాసముతో నువ్వు ఉంటే ఈరోజే నా దేవుడు నీ జీవితంలో మేలు చేయునుగాక. ఆమేన్. ఒకటి మాత్రం వాస్తవం, ఈ 10వ తారీఖు తిరిగి వెళ్ళేటప్పుడు ధైర్యము కలిగి వెళ్ళండి. ఆమేన్. నా భర్త మారతాడు, నా భార్య మారుతుంది, నా పిల్లలు మారుతారు, నా కుటుంబ పరిస్థితులు మారతాయి. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా.
ఎంతకాలం ఈ రోగాలు, ఎంతకాలం ఈ ఆర్థిక సమస్యలు, ఎంతకాలం ఈ శోధన, ఎంతకాలం? ఒక ముగింపు ఉంది. ఆ ముగింపు నా ప్రభు ఈ ప్రార్థన ద్వారా దయచేయునుగాక. హల్లెలూయా. దేవుని మాటలు ఎన్నటికీ నిరర్ధకం కానే కాదు. ఈరోజు దేవుని బట్టి ధైర్యం కలిగి వెళ్ళండి. నా ప్రభు నీ పట్ల కార్యం చేయునుగాక. ఎవరు ధైర్యం కలిగి ఉంటారు? ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఎవరు ధైర్యం కలిగి ఉంటారు? ఎవరికి ధైర్యం వస్తుంది? ఎవరు ధైర్యం కలిగి దేవుని ద్వారా ఆశీర్వాదాన్ని పొందుకుంటారు? దేనిని బట్టి ఒక వ్యక్తికి ధైర్యం వస్తుంది? బైబిల్ గ్రంథం నుంచి ఒక 3 మాటలు. నా సమయం చాలా తక్కువగా ఉంది, నా సమయానికి నేను ముగిస్తాను. చూడండి, మొట్టమొదటిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. ఆయన యందలి విశ్వాసము చేత ధైర్యమును నిర్భయమైన ప్రవేశమును ఆయనను బట్టి మనకు కలిగి ఉన్నవి. మరొక్కసారి చదవండి. ఆయన యందలి విశ్వాసము చేత ధైర్యమును. ఆమేన్. దేనిని బట్టి ధైర్యం అంట? దేనిని బట్టి ధైర్యం అంట? యేసుక్రీస్తు నందలి విశ్వాసమును బట్టి ఈరోజు మన జీవితంలో ధైర్యం. నా యేసు సజీవుడు. నా యేసు మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు. నా యేసు మరణములను విరిచాడు. నా యేసు సమాధిని గెలిచాడు. గట్టిగా చెప్పండి హల్లెలూయా. నా యేసు అందరిలో ఒకడు కాడు, అందరిలో ఒకలాంటి వాడు కాడు. ఆయన ప్రత్యేకమైన వాడు. నా ధైర్యం నా యేసే. ఆమేన్. హల్లెలూయా. మనుషుల చేత చెక్కబడిన వాడు కాడు, మనుషుల చేత నిర్మించబడిన వాడు కాడు. ఆయన ఒక రాయో రప్పో చెట్టో పొట్టో కాదు. ఆయన సృష్టికర్త అయిన దేవుడు. ఆ దేవుని యందే ఈరోజు నా ధైర్యం. ఆమేన్. హల్లెలూయా. 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 సన్నీ బాబు అన్న వచ్చాడా? సన్నీ బాబు అన్న ఆయన ఒక ఇల్లు తీసుకున్నాడు. చాలా తక్కువకి, చాలా తక్కువ అంటే కొంత తక్కువకి అమ్మడానికి ఇష్టపడ్డారు. దాన్ని కడుతున్న వారు మనసు మార్చుకున్నారు. కొద్ది రోజులకి అమ్మేవాళ్ళు, మేము ఇంక అమ్మం, నీ డబ్బులు నీకు రిటర్న్ ఇచ్చేస్తాం, నువ్వెవరికి చెప్పుకుంటావు చెప్పుకో, నీకు కావాల్సిన కాగితాలు మేము ఇవ్వం. అది అవ్వదు. ఆ రోజు జరిగిన పరిస్థితి. ఆశలు వదిలేసుకున్న వేళ. కానీ ఒక సేవకునిగా, నేను విశ్వాసిని కాదు, విశ్వాసి స్థాయిని మించి ప్రభు నన్ను సేవకునిగా చేశాడు. ఒకప్పుడు విశ్వాసిని, ఇప్పుడు ఆ విశ్వాసి నుండి ఒక సేవకుడి స్థాయికి పెంచాడు. విశ్వాసికి సేవకుడికి విశ్వాసం ఒకటే ఉండదు కదా. విశ్వాసి కంటే సేవకుడికి దేవుని యందలి విశ్వాసం ఇంకా అమితంగా ఉంటుంది. హల్లెలూయా. నాకు ఒక నమ్మకం కలిగింది. యేసు ప్రభు నమ్ముకున్నారని, ఏ దేవుని నమ్ముకున్నారని చెప్పి చునకలుగా చూచి ఈ వ్యక్తిని ఇబ్బంది పెడుతున్నారో అదే ప్రజల ముందు నా ప్రభు గొప్ప కార్యాన్ని చెయ్యాలి. బిగ్గరగా హల్లెలూయా. అవదు అనుకున్న దానిని దేవుడు చెయ్యగలడు, ఆయన చేస్తాడు. కారణం నా ధైర్యం నా ప్రభువే. ఈరోజు నీవు నీ దేవుని బట్టి నువ్వు ధైర్యం కలిగి ఉంటే ఆయన నీ పక్షాన ఏ కార్యమైనా చేయడానికైనా ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈ మాట చెప్పడానికి ఈరోజు ప్రభు నన్ను బలపరుస్తూ ఉన్నాడు. ఆమేన్. నీవు దేవుని బట్టి ధైర్యం కలిగి ఒక అడుగు ముందుకు వేస్తే, ఆయన కొరకు నిలిచి ఉంటే నీ పక్షాన ఎంత గొప్ప కార్యమైన ఆయన చేయగలడు. ఎంత గొప్ప కార్యమైనా. అందుకని అంటున్నాడు, దేవుని యందలి విశ్వాసము ద్వారా మీరు ధైర్యము కలిగి ఉన్నారు. ఈరోజు నీ విశ్వాసం ప్రభు మీద అయితే తిరిగి వెళ్ళేటప్పుడు ధైర్యంగా వెళ్ళు. ఇదిగో దేని విషయంలో నిరుత్సాహంతో వచ్చావో ఆ నిరుత్సాహాన్ని పక్కన పెట్టేసి, నా ప్రభు ఇదిగో నేను అడుగుతున్నది ప్రభు చేశాడు కార్యం అని నమ్మి వెళ్ళు. నిశ్చయముగా దాన్ని నువ్వు అనుభవించుదువుగాక. ఆమేన్. హల్లెలూయా. ఒకసారి అందరూ గట్టిగా యేసే నా ధైర్యం అని చెప్పండి. ఇంకాస్త బిగ్గరగా చెప్పండి. బా
మన ధైర్యం ఎవరు? యేసయ్యే. నా బిడ్డను విడిచిపెట్ట ఆయన, నా కుటుంబాన్ని విడిచిపెట్ట ఆయన. నా ధైర్యం నా ప్రభువే. హల్లెలూయా. చెప్తారా గట్టిగా? యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాడు ఏమండి ధైర్యము కలిగి ఉంటాడు. దేనికి భయపడడు, దేనికి భయపడడు. ఈరోజు యేసునందుల విశ్వాసం నీకు ధైర్యముగా మార్చబడును గాక. కాస్త బిగ్గరగా చెప్పండి హల్లెలూయా. యెహోషువ గ్రంథం 14-12 చదువుకుందాం. యెహోషువ గ్రంథం 14-12. కాబట్టి ఆ దినమున యెహోవా సెలవిచ్చిన ఈ కొండ ప్రదేశమును నాకు దయచేయము, అనాకీయులను ప్రాకారము గల గొప్ప పట్టణములను అక్కడ ఉన్న సంగతి ఆ దినమున నీకు వినబడును. యెహోవా నాకు తోడై ఉండిన ఎడల యెహోవా సెలవిచ్చినట్లు వారి దేశమును స్వాధీనపరచుకొందును. హల్లెలూయా. కాస్త బిగ్గరగా చెప్పండి. దేవుడు నాకు తోడై ఉన్నాడు కాబట్టి నేను ఆ దేశాన్ని ఏంటంటండి స్వాధీనపరుచుకుంటాను. దేవుడు నాకు తోడై ఉన్నాడు కాబట్టి నేను ఆ దేశాన్ని స్వాధీనపరుచుకుంటాను. నా దేవుడు నాకు తోడై ఉన్నాడు, నా ధైర్యం నా దేవుడు కాబట్టి నేను శత్రువు దేశాన్ని స్వాధీనపరుచుకుంటాను. ఎంత విశ్వాసంతో చెప్తున్నాడు చూడండి. అమ్మా ప్రార్థన చేస్తున్నాను, నీకేం ఉండదు అని ఎంత చెప్పినా ఏమండి ముఖంలో నవ్వు ఉండదు, ధైర్యం ఉండదు, ఏం ఉండదు, పళ్ళు బయట ఉండవు, అన్నీ లోపలే ఉంటాయి. అదే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఒక ఇంజెక్షన్ పొడిచి ఒక ఎక్స్రే తీసి అమ్మ నీకేం లేదనగానే ఇంక అంతే సంగతి, ముఖంలో ఎక్కడ లేని నవ్వంతా వచ్చేస్తుంది. ఈరోజు మానవ జీవిత పరిస్థితి అది. ఏ మనుషుడి కాదు మన ధైర్యం, మన ధైర్యం మన ప్రభువే. ఆమేన్. హల్లెలూయా. విశ్వాసమే ఒక వ్యక్తి జీవితానికి ధైర్యం. ఒకరోజు ఒక యవనస్తురాలు ధైర్యముతో ఒక నిర్ణయం తీసుకుంది. ఏంటి ఆ నిర్ణయం? మోయాబు అనే ప్రాంతం నుండి బెత్లెహేం అనే ప్రాంతానికి రావటానికి ఒక దృఢ నిశ్చయానికి వచ్చింది. కనబడ్డ వాళ్ళందరూ అంట నీ దేశం ఏంటి, నీ ప్రజలేంటి, నువ్వు పుట్టిన పెరిగిన సాంప్రదాయం ఏంటి, నీ దేవుళ్ళేంటి, నయోమితో పాటు ఎందుకు వెళ్తున్నావు నువ్వు? ఆమె తీసుకో నిర్ణయం మామూలు నిర్ణయం కాదు. ఎంత ధైర్యం ఉంటే ఆమె ఆ నిర్ణయం తీసుకోవాలి. జనాంగాన్ని, నా అనుకున్న వారిని, దేశాన్ని, కలిగి ఉన్న వాటన్నిటిని విడిచిపెట్టి వచ్చింది. జీవము గల దేవుడు కావాలని, జీవము గల దేవుడే తన జీవితాన్ని ఆశీర్వదిస్తాడని ఆయన యందు విశ్వాసం ఉంచి ధైర్యముతో అడుగుపెట్టి వచ్చింది. కాబట్టి ఆమె గురించి రాయబడిన మాట మనం గమనిస్తే నీకు సంపూర్ణమైన బహుమతి ఆయన నీకు ఇస్తాడు. రూతు గురించి రాయబడిన మాట ఎందుకని? సంపూర్ణమైన బహుమతి రూతు నీవు పొందుకుంటావు. కారణం ఏంటో తెలుసా? ధైర్యం కలిగి లోకాన్ని విడిచిపెట్టావు, ధైర్యం కలిగి బంధువులను విడిచిపెట్టావు, ధైర్యం కలిగి ఆచారాలను విడిచిపెట్టావు. యేసు క్రీస్తునందు ధైర్యం కలిగి లోక ఆశలను విడిచిపెట్టావు. కాబట్టి నా దేవుడు నీకు సంపూర్ణ బహుమతి ఇచ్చునుగాక. చెప్తారా గట్టిగా? హల్లెలూయా. హల్లెలూయా. యేసు క్రీస్తునందు విశ్వాసము ద్వారా ధైర్యం కలిగి ఈరోజు నీవు దేన్ని విడిచిపెట్టగలుగుతున్నావు? దేన్ని విడిచిపెట్టగలుగుతున్నావు? ఈరోజు విశ్వాసమే మన ధైర్యం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. తిరిగి వెళ్ళేటప్పుడు మీరు ధైర్యంతో తిరిగి వెళుదురుగాక. ఈరోజు దేవుని సేవకుడికి అదే చెప్తున్నాను. నీకు ధైర్యం ఉండాలనంటే నీకు విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసమే నీ జీవితానికి ఏమండి ధైర్యాన్ని కలుగు చేస్తుంది. అది నీకు గొప్ప బహుమతిని తీసుకొని వస్తుంది. హల్లెలూయా. ఏమండి నేషనల్ పర్మిట్లు 4 లారీలు, 100 ఎకరాల వ్యవసాయం, ఏమండి దాంతోపాటు సొంత లారీలు 4, ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్లు, ఇన్ని ఉంటే అన్నీ విడిచిపెట్టేసి వీరంగిలాగా వెళ్ళమని చెప్పి అంటే ఎంత ధైర్యం కావాలి?
ఎంత ధైర్యం కావాలి? ప్రభువుని బట్టి ధైర్యంగా అడుగు ముందుకు వేయబట్టే ఈరోజు గొప్ప బహుమతి దేవుడు సేవలో చేశాడు, గొప్పగా అభివృద్ధి పరిచాడు. నేనంటాను, దేవుని సేవకునిగా ఈరోజు యేసు క్రీస్తు నందుల విశ్వాసము ద్వారా ధైర్యము కలిగి వెళ్ళు. నీ భర్త బాగువునుగాక, నీ రోగము స్వస్థత పొందుకొనుగాక, నీ అప్పులు తీరునుగాక, నీ కుటుంబ సమస్యలు తీర్చబడునుగాక, అరుపులు కేకలు అసమాధానాలు నీ ఇంట ముగించబడునుగాక, నీవు చేయు ప్రయత్నములన్నీ సఫలమగునుగాక. చప్పట్లు కొట్టి గట్టిగా చెప్పండి, గట్టిగా 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 గట్టిగా. నువ్వు చేసేవి యావత్తు సఫలమగునుగాక, నువ్వు రాసిన పరీక్షని విజయాన్ని పొందుకుందువుగాక. ధైర్యము కలిగి వెళ్ళు, నా ప్రభువు నీకు విజయం ఇచ్చునుగాక. ఎవరికి ధైర్యం ఉంటుందంట? విశ్వాసం కలిగిన అడిగి. ఎంత ఉంది ఇక్కడ లోతు? అడుగు. అక్కడ ఎంత ఉంది లోతు? తాడు చేతులు అంత లోతు. దిగుతావా? దిగుతా. నడుస్తావా? నడుస్తా. ఎన్ని అడుగులు? నీ విశ్వాసం. ఎంత విశ్వాసం. అడుగు పెట్టాడు, ఏమండి నడుస్తున్నాడు. ఎవరు మాట్లాడరేంటి? పేతురు. 4 అడుగులు అయ్యగానే మరి విశ్వాసం ఏమైపోయిందో అర్థం కాలేదు. కానీ అవిశ్వాసము గలవాడే మునిగిపోసాగాను అని రాయబడి ఉందండి. 4 అడుగులు వేసినప్పుడు ఉన్న ధైర్యం 5వ అడుగు ఎందుకు లేదు? ఎందుకు లేదు? 20 సంవత్సరాల సేవా జీవితంలో ఉన్నంత ధైర్యం ఊరంతా ఒకటి అయ్యింది. నాన్న డమ్మియే, అమ్మ డమ్మియే. డమ్మి అంటే వాళ్ళు ఏం చేయలేరు, రక్త సంబంధులు. వాళ్ళకి వ్యతిరేకంగా వెళ్ళి వీళ్ళేం పోట్లాడలేరు. మా అబ్బాయి వస్తే ఏంట్రా నువ్వో అని తమ్ముడిని అనలేడు. ఎందుకంటే ఒళ్ళో కూర్చోబెట్టి ముద్దకి నెయ్యేసి పెట్టి పెంచాడయ్యే. ఆయన్ని అనలేడు, ఎవరిని అనలేడు. మరి నిజమేగా, నిజమేగా. జీవము గల దేవుని సేవకునికి అదే చెప్తున్నాను. యేసు క్రీస్తు నందలి విశ్వాసము ద్వారా నువ్వు ఉంటే నీకు ధైర్యము కలిగి ఉంటావు. ఏది జరిగితే అది జరుగుతుంది, ఏదైతే అది అవుతుంది. ఆయన నమ్మిన బిడ్డల్ని ఎన్నటికీ ఆయన విడిచిపెట్టాడు. ఈరోజు నీ విశ్వాసం నీ ప్రభు అయితే నీ పక్షాన నా ప్రభు నిలబడి కార్యాలు చేయునుగాక. ఆమేన్. ఆశతో వచ్చారు, ఎన్నో కార్యాల కొరకు అడిగి వెళుతున్నారు. ధైర్యంగా తిరిగి వెళ్ళండి. యేసునందుల విశ్వాసం కలిగి ధైర్యంగా వెళ్ళండి. మీరు అడిగినవన్నీ నా ప్రభు నెరవేర్చునుగాక. ఆమేన్. ఇప్పుడు చెప్పండి, ధైర్యాన్ని అన్నడికి మనం విడిచిపెట్టనే. మళ్ళీ చెప్పాలి, ధైర్యాన్ని అన్నడికి మనం విడిచిపెట్టనే. ఎందుకని? ధైర్యం కలిగి ఉన్న వారికి గొప్ప బహుమతి ఇస్తాడు ఆయన. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, కాస్త బిగ్గరగా. నా శక్తికి మించిందే, వెనకమాల సమస్త లేదు సహాయం చేయడానికి, గుప్పులు విప్పడానికి. 100% వాస్తవం. విశ్వాసం నా తండ్రి ద్వారా నేను ఏదైతే నేర్చుకున్నానో, యెహోవా ఈరే, ఆ విశ్వాసంతోనే ఈ పరిచర్య నడుం కట్టుకుని భుజానికి ఎత్తుకున్నాను. నా వల్ల కాదని చెప్పని నేను కాడి పడేసి వీరంకిలాకలో కూర్చోలా వెళ్ళి నేను నా వల్ల కాదు అక్కడికి వెళ్ళి కూర్చోడని కాదనే వాళ్ళు ఎవరు లేరు. కానీ నా తండ్రి నాకు నేర్పిన విశ్వాసం ఉంది. ఆ విశ్వాసాన్ని బట్టి ధైర్యముగా అడుగులు ముందుకు వేస్తే ప్రభు కార్యాలు జరిగిస్తాడు. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఆ విశ్వాసమే, ఆ విశ్వాసాన్ని బట్టి కలిగిన ధైర్యమే ఈరోజు ఈ పరిచర్ను ప్రభు మన కంటి ముందు ఉంచుతా ఉన్నాడు. దీనికంటే మహిమగా ప్రభు దీన్ని మార్చునుగాక. ఆమేన్. హల్లెలూయా. అందుకనే చెప్తున్నాను, విశ్వాసమే మన జీవితానికి ధైర్యం. హల్లెలూయా. మందుల మీద విశ్వాసం ఉంచుతున్నావు, ఏమంటే తినే ఆహారం మీద విశ్వాసం ఉంచుతున్నావు, తాగే నీటి మీద విశ్వాసం ఉంచుతున్నావు, పీల్చే గాలి మీద విశ్వాసం ఉంచుతున్నావు. ఎంత గొప్ప దేవుడో చూడండి. నేను ఎప్పుడు అనుకుంటా, ఎంతమంది ఇక్కడ ఉన్నాం కదా, మేము వదులుతున్నాం పీలుస్తున్నాం, వదులుతున్నాం పీలుస్తున్నాం. ఏంటిది? గాలి. దానికి ఎట్ట తెలుసు? కార్బన్ డైఆక్సైడ్ ఆక్సిజన్ అని. ఎంతమందిలో ఆక్సిజన్ మాత్రమే పీల్చుకుంటుంది, అది కార్బన్ డైఆక్సైడ్ మాత్రమే వదులుతుంది. ఆయన జ్ఞానం అనంతం. హల్లెలూయా. చెప్పండి గట్టిగా. మరి దేవుడు అంత గొప్పవాడైతే ఏమండి, ఆయన అందరి విశ్వాసం నీకేం కలగాలి? ధైర్యం కలగాలి. ఆమేన్.
ఇక మీదట నువ్వు ప్రభువుని బట్టి ధైర్యం కలిగి వెళుదువు గాక. నీ ధైర్యాన్ని బట్టి ప్రభు నీ జీవితంలో కార్యం చేయును గాక. నేను రెండోదిగా దాటి వెళ్ళిపోతున్నాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3:13 పరిచారకులయుండి ఆ పనిని బాగుగా నెరవేర్చిన వారు మంచి పదవిని సంపాదించుకుని క్రీస్తు యేసునందలి విశ్వాసమందు బహుధైర్యము గలవారగుదురు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎప్పుడు బహుధైర్యం కలిగి ఉంటారు అంటే రెండోదిగా చెప్తున్నాడు, ఇదిగో మీ చేతికి ఇవ్వబడిన పని ఏదైతే ఉందో ఆ పనిని మీరు సంపూర్తి చేసినప్పుడు 13వ వచనంలో ఎవరైతే ఆ పనిని బాగుగా నెరవేర్చిన వారు ఎవరైతే ఉంటారో ఆ చేసిన పనిని బట్టి క్రీస్తు యేసునందలి విశ్వాసమందు బహుధైర్యము కలిగిన వారు అవుతారు. హల్లెలూయా. పని జరిగించేవాడు ధైర్యం కలిగి ఉంటాడు. నీకు ఉద్యోగం ఇచ్చాడా? నీ చేతికి వ్యాపారం ఇచ్చాడా? చేతి పని ఇచ్చాడా? బట్టల వ్యాపారం ఇచ్చాడా? పేపర్ ట్రైడీస్ ఇచ్చాడా? రైస్ ట్రైడీస్ ఇచ్చాడా? లేకపోతే నీ చేతికి ఏది ఇచ్చాడు దాన్ని నువ్వు ఆ పనిని సంపూర్ణంగా చెయ్యి. నా వల్ల అవుతుందా, ఇంకా అవి వదిలేద్దాంలే, ఇంకెందుకులే, అంతెందుకులే, ఇంతెందుకులే అని ఇదిగో అవిశ్వాసంతో నువ్వు అనుకుంటే ఇదిగో నీకు ధైర్యం కలగదు, అవిశ్వాసం వస్తుంది. ఆ అవిశ్వాసం వల్ల నువ్వు ఏ మేలు చేయలే, పొందుకోలేవు ప్రభు ద్వారా. నీ చేతికి ఇవ్వబడిన ఏ పని అయితే ఉందో దాన్ని నువ్వు బాగుగా నెరవేర్చు, నా ప్రభు నీకు ధైర్యము కలుగు చేయునుగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. కాస్త బిగ్గరగా, కాస్త బిగ్గరగా. ఈ బొడ్డోడు ఉన్నాడే, బొడ్డోడు దేవుడికి సమర్పించుకున్న బొడ్డోడు సడన్గా ఒకరోజు లెగవడు. ఉదయాన్నే 6 గంటలకల్లా లెగవాలి. ఆ డ్యూటీ నాదే. ఎందుకంటే అరగంట బీపీ నాదే. పాస్టమ్మ గారు ఓన్లీ రెడీ చేసి పంపుతారు. ఎందుకంటే లెగవటమే బీపీ. లెగు 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 లెగు. కొన్నిసార్లు అసలు లెగవడు. ఏంట్రా లెగవలేదంటే అంటాడు, ఏమని తెలుసా, ఇదిగో ఈరోజు ఎగ్జామ్ ఉంది, లేకపోతే ఈరోజు నేను చెప్పింది రాయలేదు, లేకపోతే ఈరోజు వెళితే నన్ను అడుగుతారు, ఈరోజు నాకు బట్టలు లేవు, ఈరోజు నాకు అది లేదు, ఈరోజు నాకు ఇది లేదు. ఒరే నువ్వు ఎందుకు రాయలేదు? నువ్వు వెళ్ళటానికి ఇప్పుడు అడిగి ఏం సరిపోవట్లేదు? చెప్పండి చెప్పండి. ధైర్యం సరిపోవట్లా. ఎందుకు రాయలేదు అంటే మళ్ళీ అన్న అంటాడు, రాత్రి కోటం 10 గంటల కోటం 1 గంట చేసావు నువ్వు అంటాడు. మామూలుడు కాదు. నేనంటాను దేవుని సేవకునిగా, నీ చేతికి ఇవ్వబడిన పనిని నువ్వు బాగుగా చేస్తే అప్పుడు నీకేమొస్తుంది? 20 సంవత్సరాల సేవా జీవితంలో మరలా చెప్తున్న గుండెల మీద చేసుకొని ఎన్నో సంఘాలు కట్టా. ఇది కాదు, ఎన్నో మందిరాల్లో సేవ చేశాను, ఎన్నో సంఘాలను కట్టాడు ప్రభు, నా ద్వారా కట్టించాడు. ప్రతి సంఘం విషయంలో నాకు ధైర్యం ఉంది, ప్రతి పరిచర్య విషయంలో నాకు ధైర్యం ఉంది. హృదయపూర్వకంగా ప్రతి చోట నేను పని చేశాను. నా ప్రభు ఎదుట నా పని ఉంది. ఆ పనే ఈరోజు నా ధైర్యం. హల్లెలూయా. సేవకురాలు కూడా అదే చెప్తారు. గుడారాలు వచ్చినాయి అంటే పెద్ద పెద్ద బాణీలో దూరి, ఆ బాణీలోనికి దూరి ఆ బాణీలు కడుగుతూ ఉండేవాళ్ళంట సిస్టర్గా. ఏమండి, ఆ బాణీలోనికి రైళ్ళు ఎక్కి మైళ్ళు దూరాలు, ఆటోలు ఉండేవి కాదు, ఏముండేవి కాదు. అంటే ఒక రైల్వే స్టేషన్ దిగితే మైళ్ళు దూరాలు నడుచుకుంటూ వెళ్ళి విజిటింగ్లు వస్తున్న మినిస్ట్రీస్లో ఎక్కువగా విజిటింగ్లు ఉంటాయి, సిస్టర్లే చేస్తారు. అక్కడ నంద్యాల, తిరుపతి ఆ ప్రాంతాల్లో చేసినప్పుడు ఆ ప్రయాస ఏదైతే ఉందో పని ముగించుకుంటూ వచ్చారో, నేను పడిన ప్రయాస ఎన్నటికీ వ్యర్థంగా కాదు, నేను సంపూర్తి చేశాను. కాబట్టి ఇదిగో ఆత్మీయ దైవజనం లేసన్న గారు వేవేల మందికి నువ్వు తల్లి వగుదువు కాక అని దీవించారు. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆత్మీయ తండ్రి, నా మీద ఉన్న ఆత్మ నీ మీదకి, నీ పిల్లల మీదకి వస్తుంది. తండ్రి ఇచ్చిన వాగ్దానం అది. హల్లెలూయా. నేనంటే నువ్వు పని చేస్తే నీకేమొస్తుందంటే ధైర్యం వస్తుంది. ఏమొస్తుంది? 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 పని చేయని వాడికి ధైర్యం ఉండదండి. నేను అదే చెప్తున్నాను. యవన కాలంలో పడుకోలా, రాత్రి పగళ్ళు దేవుని పనులు ప్రయాసపడుతూనే ఉండేవాళ్ళం. సాక్ష్యం ఇక్కడే ఉన్నారు. నిద్రలు వచ్చి వాల్ పోస్టులు రోడ్ల మీద పెట్టుకుని పడుకునేవాళ్ళం. పైసా ఇచ్చేవాడు కాదు పాస్టర్ గారు, ఎక్కడ ఉండేవాడు కూడా తెలిసేది కాదు.
సభ టయానికి వచ్చేవాడు. దేవుని పనిని భుజానికి ఎత్తుకుని యవన కాలంలో నా ప్రభు నా కొరకు రక్తాన్ని కారిస్తే నా ప్రభు కొరకు నేను ఇంకెంతగా ప్రయాసపడాలన్న ఒక భారం, ఆ కష్టమే, ఆ ప్రయాస ఈరోజు నా ధైర్యం. నేను పడింది నా ప్రభు దగ్గర ఉంది ప్రయాస, దానికి తగ్గ ఆశీర్వాదం నాకు ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఎవరో సభలు పెట్టుకుంటే ఆ సభల దగ్గరికి వెళ్ళి రాత్రి పగళ్ళు కష్టపడి వెళ్ళి ఏమండి సొంత ఇల్లుంచుకుని ఒక గదిలోకి వచ్చి, తమ్ముడు ఈ గదిలోకి వచ్చి పడుకోమని చెప్పకపోతే ఆ ఇంటి వాకిట ఎదుట ఉన్న ఆ చెక్క, దాన్ని ఏమంటారు, ఇంటి వాకిటి ముందు చెక్కది కూర్చోడానికి పెడతారు కదండి, సప్టాలా, ఆ సప్టా మీద రాత్రులు మునగ తీసుకుని శీతాకాలం పడుకుని ఉదయం ఎప్పుడవుతుందా, సభలు ఎప్పుడు ముగించబడతాయా అని రాత్రి పగళ్ళు యవన కాలంలో పడిన ప్రయాస నా దేవుని దగ్గర ఉంది. హల్లెలూయా. ఈరోజు నా ధైర్యం అదే. పని చేసిన వాడికి ధైర్యం ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే చెప్తున్నాను ఏమనంటే, నువ్వు ధైర్యాన్ని విడిచిపెట్టమాక. నువ్వు పడిన ప్రయాస ప్రభు దగ్గర ఉంది, దానికి తగిన బహుమతి నా ప్రభు తప్పనిసరిగా ఇస్తాడు. హల్లెలూయా. ఈరోజు ఒక్క పూట సద్దన్నం పెడితే ఇంక అంతే సంగతి. ఏమండి, చల్లటన్నం ఫ్రిడ్జ్లో తీసి పెడితే అప్పే చల్లటన్నం పెట్టారు అనుకునే వాళ్ళు ఉన్నారు. అన్నంలో ఏమంటే నీరు కారిపోతే ఆ నీరు కారిపోయిన అన్నాన్ని ఏమంటే నీళ్లతో కడుక్కుని శుభ్రంగా దాన్ని తినే పరిస్థితులు. ఎందుకంటే యెహోవా ఈరే మినిస్ట్రీలో ఎక్కడికి పంపినా వెళ్ళాలి సిస్టర్లు. అక్కడ ఉన్న పరిస్థితులు ఎన్నో అనుభవించి నేను అంటాను, పడిన దానిని ప్రభు చూస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇది సేవా సంగతి చెప్తున్నా. మరి నీ సంగతి, నువ్వు పడిన దానికి, నీవు పరిచర్య చేస్తున్న దానికి నీకు ధైర్యం కలగదా? ఆ ధైర్యమైన జీవితాన్ని ఆశీర్వదించునుగాక. చదువు, కష్టపడు, ఉద్యోగం చెయ్యి, వ్యాపారం చెయ్యి. ఇదిగో నీ చేతికి ఏదేమి పడిందో దాని కొరకు కష్టపడు. కుటుంబాన్ని ఇచ్చాడు. నేను మరలా చెప్తున్నా, అక్కలారా 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 అక్కలారా, యజమానులే మీ తలకు శిరస్సు, మీ ఇంటికి శిరస్సు. ఎవరు శిరస్సు? మాట్లాడరేంటి? ఎవరు? ఉన్నంత వరకు వాళ్ళ విలువ మీకు తెలియదు. అంత ముద్ద ఉడకబెట్టరు, టయానికి వాళ్ళకి ఏమీ చేసి పెట్టరు. చేసి పెట్టని వాళ్ళ సంగతి చెప్తున్నా, చేసి పెట్టేవాళ్ళ సంగతి కాదు. బాగానే చెప్తున్నారే మీరు అంటున్నారు మీరు. అన్నలారా, మీకు కిరీటం ఎవరు? శిరస్సు అక్కలే, కానీ ఆ శిరస్సుకు కిరీటం ఎవరు? ఏం మాట్లాడరు? ఒప్పుకోరా? భార్యలకు శిరస్సు భర్త అయితే ఆ శిరస్సుకు పైన ఏం పెట్టబడుతుంది? కిరీటం ఉంటేనే విలువ. హల్లెలూయా. ఏంటి అడుగుతున్నారు? ఇప్పుడు వచ్చింది అక్కలకు నవ్వు. హల్లెలూయా. మరి నిజమే కదా, కిరీటాన్ని బట్టే విలువ ఉంటుంది. అవునా కాదా? అవునా కాదా? మరి మీకు ఇవ్వబడిన కిరీటాలను మీరు కాపాడుకోవాలా లేదా? వాళ్ళు బలహీనమైన ఘటాలను ఎరిగి వారిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? మందేనా? అవునా కాదా? నాది కూడా. హల్లెలూయా. మరి నిజమే కదా. నేను అంటాను, నీకు ఇచ్చిన దానిని, భర్తనే ఇచ్చాడో, భార్యనే ఇచ్చాడో, పిల్లల్ని ఇచ్చాడో, వ్యాపారమే ఇచ్చాడో, పని చేసే, బాగుగా పని చేసేవాడు ధైర్యంగా ఉంటాడు. ఆఖరి మాటగా చెప్పి నేను ముగిస్తాను. యోహాను శుభవార్త వర్తమానం, యోహాను పత్రికకు రండి. ఆఖరి మాటగా 4వ అధ్యాయం 17వ వచనం చూసుకుని ముగించుకుందాం. యోహాను మొదటి పత్రిక 4:17. తీర్పు దినమందు మనకు ధైర్యము కలుగునట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది. ఏలయనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకములో అట్టివారమై ఉన్నాము. మరొకసారి 4:17 మొదటి పత్రిక, యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 17వ వాక్యాన్ని చదువుతున్నారు. మరొకసారి చూడండి త్వరగా. తీర్పు దినమందు మనకు ధైర్యము కలుగునట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది. ఆమేన్. తీర్పు దినమందు మనము ధైర్యము కలిగి ఉండినట్లు
దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణమగుచున్నది. తీర్పు దినమందంట మనం ధైర్యంగా ఉండేట్లుగా మనలో ఏం పరిపూర్ణం అవ్వాలంట? చెప్పండి గట్టిగా. ఏమవ్వాలి? ప్రేమ. కల్వరి సిల్వ ప్రేమ ఎవరైతే కలిగి ఉంటారో వారు జీవితం ధైర్యంగా ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. కుల మత వర్ణ వర్గ ధనిక దరిద్రత అనే భేదం లేకుండా మనందరము క్రీస్తు సంఘం, క్రీస్తు ప్రేమను బట్టి మనందరము ఒక్కటి అనే భావంతో ఎవరైతే ఉంటారో ఆ ప్రేమే మన జీవితానికి ధైర్యాన్ని ఇస్తుంది. గత ఆదివారం నాకు కాస్త బాగోపోతే చాలామంది అక్కలు వచ్చి పట్టుకుని మాట్లాడి ప్రేమ చూపుతూ వాళ్ళు కన్నీళ్ళు పెట్టుకుంటే నాకు అనిపించింది, అబ్బా ఈ ప్రేమే కదా మన ధైర్యం. హల్లెలూయా. సంఘంలో కులం ఉందా? గట్టిగా చెప్పాలి. సంఘంలో మతం ఉందా? సంఘంలో ధనిక దరిద్రత అనే భేదం ఉందా? మాట్లాడరేంటి? బయట సంఘాల్లో ఉందేమో కానీ హోసన్నా గాస్పల్ సెంటర్ పరిచర్యలో కుల మత వర్ణ వర్గ భేదాలకు తేడా లేనే లేదు. దానికి అసలు ఏమాత్రం ఇక్కడ అవకాశం లేనే లేదు. మనందరము క్రీస్తు రక్తము చేత ఒక కుటుంబ సభ్యులం. చెప్పండి గట్టిగా. ఒకరి కష్టములో ఒకరు ఏమండి కన్నీళ్ళు పెట్టుకుంటాం, ఒకరి బాధల్లో ఒకరు కన్నీళ్ళు పెట్టుకుంటాం, ఒకరిని ఒకరు ఆదరించుకుంటాం, ఒకరినొకరు సంతోషంలో స్తుతించుకుంటాం. ఇది క్రైస్తవ సంఘం, క్రీస్తు సంఘం, కొత్త నిబంధన సంఘం, నూతన నిబంధన సంఘం. హల్లెలూయా. కల్వరి సిలువ ప్రేమ కలిగి ఉన్నవాడు ధైర్యంగా ఉంటాడు. అందుకని నేను ప్రతి ఒక్కరిని ప్రేమగా హత్తుకోగలుగుతాను. నా తండ్రి చూపిన మాదిరిని బట్టి అందరి కొరకు నిండు హృదయంతో కన్నీళ్ళు పెట్టి ప్రార్థన చేయగలుగుతాను. అందరిని సమానంగా చూడగలుగుతాను. కారణం ఏంటో తెలుసా? నాలో క్రీస్తు ప్రేమ ఉంది. ఆ ప్రేమే అందరిని హత్తుకోవడానికి నాకు ధైర్యం ఇస్తుంది. చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఈరోజు ఆఖరిగా చెప్తున్నాను, ప్రేమ కలిగి ఉన్నవాడు ధైర్యం కలిగి ఉంటాడు. భయం ఉండదండి. ఈ అన్న ఏమనుకుంటాడో, ఈ తమ్ముడు ఏమనుకుంటాడో, లేకపోతే ఈ అక్క ఏమనుకుంటుందో ఉండదు. ఎందుకంటే ప్రేమ ఉన్న చోట ఏముండదు? దూరం అనేది ఉండనే. ఏం మాట్లాడరు? దూరం అనేది ఉండనే ఉండదు. ధైర్యం ఉంటుంది. హల్లెలూయా. మరి ఈరోజు క్రీస్తు ప్రేమను బట్టి చెప్తున్నాను, ఎవరైతే యేసుక్రీస్తు వారి ప్రేమ కలిగి ఉంటారో వారు బహుధైర్యము కలిగి ఉందురుగాక. ఆమేన్. చెప్పండి. ధైర్యాన్ని విడిచిపెట్టొద్దు. ధైర్యాన్ని విడిచిపెట్టొద్దు. ధైర్యం కలిగి వెళ్ళండి. మీ కార్యాలు ప్రభు చేయబోతున్నాడు. అయితే మీకు ధైర్యం ఎలా వస్తుంది? ఒకటి, దేవుని అందరి విశ్వాసం. రెండోది, ధైర్యం ఎలాగ వస్తుంది? మీ చేతికి ఇవ్వబడిన పనిని మీరు సంపూర్ణంగా చేసినప్పుడు. మూడోదిగా చెప్పండి, ధైర్యం ఎప్పుడు వస్తుంది? కల్వరి సిలువ ప్రేమను బట్టి. అటువంటి కృప దేవుడు మనకి ఇచ్చును గాక. ఈ మాటలు మాకు అర్థమయ్యా అన్నవాళ్ళు స్తోత్రం చెప్పండి. ఒక వ్యక్తికి ధైర్యం ఎప్పుడు వస్తుంది? రెండోది, చేతికి ఇవ్వబడిన పనిని సంపూర్ణంగా చేసినప్పుడు. మూడు, దేవుని ప్రేమ కలిగి ఉన్నప్పుడు. అటువంటి కృప దేవుడు మనకిచ్చి ఈ నెలంతా బహుధైర్యము గలవారమై ప్రభు కొరకు నిలిచి ఆయన ద్వారా గొప్ప కార్యాలు మనందరం అనుభవించుదుముగాక. కనులు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభు ఆత్మ మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి సమయానికి ముగించుకోగలుగుతున్నాం. త్వరితిగా ఓ చిన్న ప్రార్థన. ప్రభు, నాలో పిరికితనం ముందు తీసివేయి. నిన్ను బట్టి ధైర్యం కలిగి బ్రతకడానికి కృపనివ్వండి అయ్యా. నిన్ను బట్టి ధైర్యం కలిగి బ్రతకడానికి కృపనివ్వండి అయ్యా. ధైర్యము కలిగి వెళ్ళు, నీ కార్యం జరుగుతుంది. నా కుటుంబం ఇలాగుందే, నా ఆర్థిక స్థితి ఇలాగుందే, కదులుతున్నారు. ధైర్యం కలిగి వెళ్ళు, కార్యం జరుగుతుంది. అధైర్యపడమాక. నీ ఆర్థిక స్థితిని బట్టి, నీ ఆరోగ్య పరిస్థితిని బట్టి, నీ తెలివిని బట్టి, నీ జ్ఞానాన్ని బట్టి, రాసిన పరీక్షలను బట్టి అధైర్యపడమాక. ధైర్యం కలిగి వెళ్ళు, ప్రభు నీకు జయమివ్వబోతున్నాడు.
పరిశుద్ధుడివి, మహోన్నతుడివి, సర్వాధికారివైన గొప్ప దేవానికి స్తోత్రాలు. ఈ 10వ తారీఖు ప్రత్యేక ప్రార్థనా కుడికిని ప్రారంభం నుండి ముగింపు వరకు కూడా మీరు దీవెనకరముగా జరిగించినందుకై నీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములయ్యా. పరిశుద్ధాత్మదేవా నీకు స్తోత్రములు నాయన. నిజమే, ఈ దినాలలో అనేక మంది అనేక పరిస్థితులను బట్టి అధైర్యము చెందుతూ ప్రవ్వా కొనసాగుతున్న పరిస్థితులు ఎరిగిన దేవుడుగా మీరు మాటిచ్చారు. ధైర్యం కలిగి ఉండమంటున్నారు నాయన. దేవానికి స్తోత్రములు దేవా. విశ్వాసమును బట్టి అన్ని విషయాల్లో ధైర్యం కలిగి ముందుకు కొనసాగగలిగినట్లుగా ప్రభా మీరు సహాయము చేయండి దేవా. నీవేదైనా చేయగలిగిన దేవుడు అయ్యా, నీకు స్తోత్రములు. మా ధైర్యం నీవే ప్రవ్వా, మా ధైర్యం నీవే ప్రవ్వా, నీకు స్తోత్రం. నిన్ను బట్టి ధైర్యముగా అన్ని విషయాల్లో ముందుకు కొనసాగే కృపను మీరు దయచేయండి ప్రభా. దేవానికి స్తోత్రములు. చేసిన పరిచర్యను బట్టి ధైర్యం అంటున్నారు. నిజమే దేవా, నీ నామం పేట తండ్రి చేసిన వాటి అన్నిటిని బట్టి కూడా ధైర్యం కలిగి నువ్వు ఏది మరిచే దేవుడు కాదయ్యా, నువ్వు ఏది మరిచే దేవుడు కాదయ్యా తండ్రి. నీకు స్తోత్రములు నాయన. అయ్యా, అందును బట్టి ధైర్యము కలిగి అయ్యా మేము ముందుకు కొనసాగగలుగునట్లుగా సహాయం చేయండి ప్రభా. దేవా, నీ ప్రేమ మా గుండెల్లో నింపబడినప్పుడు మాకు ధైర్యం కలుగుతుంది అయ్యా. నిజమే తండ్రి, ఎట్టి పరిస్థితులైనా ప్రతి ఒక్కరిని కూడా కల్వరి ప్రేమను చూపే హృదయమును అయ్యా కుడి ఉన్న మా అందరికీ మీరు దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. అవునయ్యా, వీరేమి చేయుచున్నారో వీరెరుగురు, వీరిని క్షమించమని ఆ కలువరి సిలువలో మీరు ఎలాంటి ప్రేమ చూపారో దేవా, మా హృదయములను కూడా అలాంటి ప్రేమతో మీరు నింపండి ప్రభా. అయ్యా నీకు స్తోత్రం. పరిపూర్ణమైన ప్రేమలో భయమే ఉండదు కనుక అయ్యా మేము ధైర్యం కలిగి ముందుకు కొనసాగటానికి నీ ప్రేమతో హృదయాలు నింపబడినట్లుగా సహాయం చేయండి. ఈరోజు మీ దాసుని మీరు బలపరిచినందుకు, ఇచ్చిన ఆరోగ్యమును బట్టి, ఇచ్చిన వాక్కులను బట్టి, మీరు వాడుకున్న విధానములు బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. ఆశతో బిడ్డలు నీ సన్నిధికి వచ్చి ఉన్నారు. అనేక విషయములు ప్రార్థించి ఉన్నాం. ప్రతి ప్రార్థన అక్కర్లు మీరు నెరవేర్చండి. ఇంకను ఎవరెవరు ఏ సమస్యల్లో ఉన్నారు, ఎవరు ఏ పరిస్థితుల అధైర్యముల మధ్యలో ఉన్నారు, ఎవరు ఏది బయటికి చెప్పుకోలేని పరిస్థితుల్లో కుమిలిపోతూ ఉన్నారు, దేవా సమస్తమును ఎరిగిన దేవుడుగా ఓ గొప్ప విడుదల మీరు దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. గొప్ప నెమ్మది దయచేయండి ప్రభా. ఆనందముతో తిరిగి వెళ్ళాలి ప్రభా. మేలుతో తృప్తి చెందాలి ప్రభా. నీకు స్తోత్రములు. నీ కార్యములు మీరు జరిగించమని, మహిమా ఘనత ప్రభావములు నీకు మాత్రమే చెల్లినట్లుగా మీరే మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని నిత్యాదరణ సహవాసం ఇప్పుడు ఆయన రాకడ వచ్చు పర్యంతరము సదాకాలం మనందరికీ తోడుగా ఉండి ప్రభు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. హల్లెలూయా.